అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో రండయ్య. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం నువ్వు వెళ్ళిగా కూర్చో. నాకు ధైర్యం చెప్పాల్సింది చెప్పు. అది వచ్చేస్తున్నాను సార్. ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो ताना ना 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 ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పర ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు? తాతయ్య, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను. కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య, వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఏ మిరకల్ డెడ్ తాతయ్య. అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి, అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నానా నానా, తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ ఇస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా, పదే పదే నీవు వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? చెయ్యం. అలాగే అయినా వాణ్ణి రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?